RX100 సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది డే 2. ఈరోజు మనం ప్రాపర్గా ఇంజిన్ అయితే ఓపెన్ చేసి ఇంజిన్లో ఏమేం పార్ట్స్ డ్యామేజ్ అయినాయి, ఏమేం పార్ట్స్ రీప్లేస్ చేయాలి, ఏమేం పార్ట్స్కి మనకి కొత్తవి తెప్పించుకోవాలి, ఇవన్నీ మనం చూసుకుందాం ఈరోజు అయితే. సో నిన్నటి వీడియోలో వచ్చేసి చాసిస్కి మనం చాలా లేట్ చేసాము. యాక్చువల్లీ మనం లేట్ చేయలేదు, అంకుల్ వెహికల్ పోయిందంట. సో దానివల్ల కొంచెం లేట్ అయింది మనకి. అండ్ నేను కిందకి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మన టూల్ కిట్ కోసం, మన టూల్ కిట్ మొత్తం మన కార్లో ఉంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. RX100 సిరీస్ ఇట్లా మోడిఫికేషన్ చేయడం లేదంటే రీస్టోర్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం తెలుగులో మనమే చేస్తున్నాము. ఇప్పటిదాకా ఎవ్వరూ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. లైక్ ఈ రీస్టోరేషన్ కానీ ఈ మోడిఫికేషన్ కానీ వెహికల్కి సంబంధించిన థింగ్స్ చేయడంలో ఫస్ట్ అయితే మనమే స్టార్ట్ చేసాం. మనకైతే మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్స్ బైక్. మన రీస్టోరేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది డే 2. ఇప్పుడు మనం టూల్ కిట్ కోసం అయితే వచ్చేసాం. నా టూల్ కిట్ మొత్తం కార్లో ఉంది. పైకి వెళ్ళి ఒక సెటప్ అయితే చేశాను నేను పైన. లైక్ మనం రీస్టోరేషన్ చేస్తుంది కింద కాదు, ఎందుకంటే కింద పార్ట్స్ పెట్టేసి మళ్ళీ నైట్ పైకి వెళ్ళి పడుకొని మళ్ళీ కింద ఏమన్నా మిస్ అయినా లేదంటే ఇవన్నీ పైకి మోసుకెళ్ళి ఈ తిప్పాలేం లేకుండా మనం ఎలాగో బాడీ మొత్తం డిస్మాంటిల్ చేసాం కాబట్టి ఇంట్లోనే నేను రీస్టోరేషన్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడైతే టూల్ కిట్ అయితే తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఇది నా వెహికల్ టూల్ కిట్. అంటే నేను బైక్లో ఏమన్నా రిపేర్ చేసుకోవాలన్నా టూల్స్ మొత్తం దీనిలో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన RX100ది హెడ్లైట్. ఇదిగోండి హెడ్లైట్ ఎస్ఏ అని ఉంది కదా, మన హెడ్లైట్ ఇది. అంటే హెడ్లైట్ అంటే బల్బ్ ఉండదు దీనిలో, ఓన్లీ మౌంట్ ఉంటుంది అనమాట. సో ఇవి అయితే పైకి తీసుకెళ్ళిపోయి మన సెటప్ అయితే చూపిస్తా. అండ్ మన సీనియర్ టెక్నీషియన్ అయిన ఇంతాజ్ బ్రో అయితే మళ్ళీ వచ్చేస్తున్నారు. మనం కెఫే రేజర్ చేసేటప్పుడు బ్రో అయితే మనకి చాలా సపోర్ట్ ఇచ్చారు. దీన్ని నేను యూజ్ చేయక ఇట్లా ఉంది అనమాట. చాలా అసలు నేను యూజ్ చేయలేదు దీన్ని. అండ్ దీని మీద కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తా. నేను మొన్నే దీన్ని వేసుకొని వెళ్ళొచ్చా. దీనికి పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇది పెట్రోల్. సో దీని మీద కూడా మళ్ళీ ఫ్యూచర్లో వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడైతే మన ఇంతాజ్ బ్రో అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు విజయవాడకి. మన కోసం 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన బండి రీస్టోర్ చేయాలి. ఆయనకి రీస్టోరేషన్ ప్యాషన్ ఉంది కాబట్టి ఆ ప్యాషన్తో మన దగ్గరికి అయితే వచ్చారు. సో ఫస్ట్ అయితే ఈ పైకి తీసుకెళ్ళిపోయి నేను పైన సెటప్ అయితే చూపిస్తాను మీకు. నేను చేసిన సెటప్ అయితే సో ఇక్కడ మనకి మన RX100కి కావాల్సిన ప్రతి పార్ట్ ఉంది. సో హెడ్లైట్ నుంచి వెనకాల టైల్ లైట్ వరకు నేను కొనుక్కొచ్చిన సామాన్లన్నీ ఇవి. అండ్ కోల్కతా నుంచి మనకు వచ్చిన సామాన్లు అయితే ఇవి. అది చాసిస్, ఫ్రంట్ ఫోక్, క్రాష్ గార్డ్, బటర్ఫ్లై క్రాష్ గార్డ్, ఇంజిన్, ఎయిర్ ఫిల్టర్ బాక్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. దీనిలో కూడా మనకు యూజ్ అయ్యే పార్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ చాసిస్, వెనకాల టైర్ స్టే, ఫోక్స్, ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి కాబట్టి నేను అది తెప్పించాను. ఇవన్నీ కొత్త పార్ట్స్ అయితే మనం రీప్లేస్ చేయబోతున్నాం. ఈ కొత్త పార్ట్స్ యూజ్ చేయడం వల్ల బండికి అందం వస్తుంది. సో నెక్స్ట్ అయితే మనం రేపొద్దున పెయింట్కి అయితే తీసుకెళ్ళాలి దీన్ని. ఈ చాసిస్ని పెయింట్ చేయించాలి, స్వింగామ్ని వెనకాల స్వింగామ్ని పెయింట్ చేయించాలి. అండ్ ఇంజిన్ కవర్స్ ఉన్నాయి కదా సైడ్, వీటిని కూడా పెయింట్కి అయితే తీసుకెళ్ళాలి నేను. ఇంకొంచెం పార్ట్స్ ఉన్నాయి లైక్ ఫోక్స్ని, వాటిని కూడా పెయింట్ ఇప్పించాలన్నమాట. ఈ పార్ట్స్ అన్నింటినీ నేను తర్వాతే తీసుకెళ్తా. ఫస్ట్ అయితే మన ఇంతాజ్ బ్రో అయితే వస్తున్నారు మన ఇంజన్ని చెక్ చేయడానికి. నాకు దీనిలో పికప్ అయితే చాలా కావాలి. సో దానికోసమే బ్రో వస్తున్నారు. బ్రో వచ్చి దీన్ని మొత్తం చూసి ఏంటి సంగతి, దీనిలో ఏమేమి చేంజెస్ చేయాలి చెప్తే నేను ఆ పార్ట్స్ని ఆర్డర్ చేసి ఆ పార్ట్స్ తెప్పించిన తర్వాత మళ్ళీ బ్రో వచ్చి దాన్ని అయితే ఫిట్ చేసేస్తారు. సో ఇప్పుడు బ్రో అయితే వస్తున్నారు. వచ్చిన తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, దీనిలో ఏమేమి చేంజ్ చేయాలి, ఏమేమి కావాలి మొత్తం నేనైతే సెటప్ చేస్తా. అండ్ ఇండోర్లో చేస్తున్నాం కాబట్టి మనకి లైట్ అయితే కొంచెం తక్కువ ఉంది. లైట్ సెటప్ కూడా నేను చేసేస్తా ఇప్పుడు. ఈ Yamaha RX100 బైక్ వచ్చేసి 32 ఇయర్స్ ఓల్డ్. ఇది అసలు 32 ఇయర్స్ ఓల్డ్ ఇంజన్ని నేను 25 ఇయర్స్లో రిపేర్ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ ని నేను మాటల్లో అయితే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకంటే ఈ బండి 7 ఇయర్స్ పెద్దది. నా చేతిలో ఉన్న దాన్ని రీడ్ వాల్వ్ అంటారు. ఇది మన బండిలో ఒక బ్రెయిన్ లాగైతే పనిచేస్తుంది. అలాగే ఇంజన్ ని మొత్తం డిస్మాంటిల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ప్రతి పార్ట్ చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. ఈ RX100 ఇంజన్స్ ని మాక్సిమం ఏ మెకానిక్స్ టచ్ చేయరనమాట, ఎందుకంటే ఇవి పద్దాక ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. ఇంకా దీని స్పేర్ పార్ట్స్ అంత ఈజీగా అయితే దొరకవు. ఇప్పుడు ఇంజన్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏమేం పార్ట్స్ కావాలో ఇవన్నీ రాసుకొని మనం అయితే ఆర్డర్ పెట్టాలి.
ఇలా కొడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా, నాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇవన్నీ ఓపెన్ చేయాలంటే వాడికి దెబ్బ పడాల్సిందే అంట. ఎంతో కష్టపడి ఇలా ఇంజన్ లో ఉన్న పార్ట్స్ అన్నిటిని ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసి ఒక పక్కనైతే పెట్టేశాము. ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా ఇంజన్ లో ఉన్న పార్ట్స్ అన్నిటిని జాగ్రత్తగా అయితే సర్దుకుంటున్నాము ఒక ట్రేలో. తర్వాత మళ్ళీ వాష్ చేయాల్సింది ఎలాగో. ఈ పార్ట్స్ అన్నిటికీ చాలా మట్టి పట్టిపోయి ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలంటే మనకి పెట్రోల్ అయితే కావాలి. ఇప్పుడు పెయింట్కి ఏమేమి తీసుకెళ్ళాలి మనం? ఇవన్నీ తీసుకెళ్ళాల్సింది. ఇంజన్ లోపల ఉన్న చిన్న చిన్న పార్ట్స్ కాకుండా బయట ఉన్న పార్ట్స్ అన్నిటిని మనం పెయింట్ అయితే తీసుకెళ్తాము. మన RX100 ఇంజన్ లో పికప్ అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. అసలు ఆ పికప్ ఎందుకు డ్రాప్ అయిందో ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసింది. లాస్ట్ టైం ఈ ఇంజన్ లో క్లచ్ ప్లేట్స్ ని చేంజ్ చేపించినప్పుడు క్లచ్ బెల్ ఇంకా క్లచ్ ప్లేట్స్ అయితే సరిగ్గా ఫిట్ చేయలేదు. దాని వల్ల క్లచ్ ప్లేట్స్ పాడైపోయినాయి, క్లచ్ బెల్ కూడా పాడైపోయింది. క్లచ్ బెల్ వచ్చేసి టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్ లో. నేను ఆల్రెడీ చెప్పా కదా, మన RX100 పార్ట్స్ అంత ఈజీగా అయితే దొరకవు. నార్మల్ గా కొంచెం ట్రై చేస్తే దొరికేస్తాయి, కానీ జెన్యూన్ పార్ట్స్ దొరుకుతాయి అనేది చెప్పలేము. ఇంకా ఇంజన్ పార్ట్స్ అన్నిటిని క్లీన్ చేయడానికి మనం ఒక బాటిల్ తీసుకుని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయాము. ఈ పెట్రోల్ బంక్స్ లో ఇదేం రూలో నాకు అర్థం కావట్లా. వాటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టరంట, ఇంజన్ ఆయిల్ బాటిల్ తీసుకొస్తే పెట్రోల్ కొడుతున్నారు. ఇంకా మన ఇంజన్ క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. 32 ఇయర్స్ ఓల్డ్ మట్టి అంతా ఇక్కడ ఉంది. దీన్ని ఎంత క్లీన్ చేస్తా ఉన్నా మట్టి వస్తానే ఉంది. అలా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పార్ట్ తీసుకొని నీట్ గా అయితే క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇప్పుడు క్లీన్ చేస్తున్న పార్ట్స్ అన్నిటికీ పెయింట్ అయితే వెయ్యాలి. దానికోసం ఇవి చాలా నీట్ గా అయితే క్లీన్ చేస్తున్నాము. పెయింటింగ్ వర్క్ ఎంత నీట్ గా వస్తే అవుట్పుట్ అంత క్లీన్ గా ఉంటది. దగ్గర ఒక 2 hours వరకు క్లీన్ చేసిన తర్వాత ఈ పార్ట్స్ అయితే షైన్ వచ్చినాయి. ఈ ఇంజన్ లో బేరింగ్స్ కొన్ని పోయినాయి, గేర్ షాఫ్ట్ పోయింది, పిస్టన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్లచ్ ప్లేట్లు, క్లచ్ బెల్ ఇట్లాంటి కొన్ని పార్ట్స్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ఇది పనికి వస్తుందా, మార్చుకోవాలా మనం? ఏది ఇది పనికి వస్తుంది అసలు. ఇంకా మీకు మహా అయితే నాకు తెలిసి క్లచ్ ప్లేట్లే ప్రాబ్లం ఉంటుంది, బండి పికప్ లేదంటున్నారు కదా. అవును, అస్సలు లేదన్నా. క్లచ్ ప్లేట్ ప్రాబ్లమే ఉంటుంది. ఇప్పుడు మన బండిలో ఉన్న పిస్టన్ వచ్చేసి స్టాండర్డ్ పిస్టన్. ఈ బండిని ఓపెన్ చేసిన తర్వాత నేనైతే చాలా నేర్చుకున్నా. యూజువల్ గా మనం ఇప్పుడు చూసే ఇంజన్స్ వేరు, ఈ ఇంజన్ వేరు. ఇప్పుడున్న ఇంజన్స్ అన్ని 4 stroke ఉంటున్నాయి, కానీ ఈ RX100 ఇంజన్ వచ్చేసి ఓన్లీ 2 stroke. ఈ బండిలో ఇంకొక విచిత్రం గురించి మాట్లాడుకోవాలంటే ఈ బండి ఇంజిన్ ఆయిల్ ఓన్లీ క్లచ్ ప్లేట్స్ దగ్గరే ఉంటది. యూజువల్ గా పిస్టన్ వరకెళ్ళి పిస్టన్ ఫ్రీగా మూవ్ అవడానికి అయితే హెల్ప్ అవుతుంది ఈ ఇంజిన్ ఆయిల్ అనేది. కానీ ఈ RX100 ఇంజన్ లో పిస్టన్ ని కూల్ చేయడానికి 2T ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. ఆ టైమింగ్ సరిగ్గా పోతే కనుక బండి లాగదు. అసలు ఈ RX100 98cc బండి, కానీ కరెక్ట్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే ఈజీగా 150 అయితే వెళ్ళిపోతుంది ఇది. అప్పట్లో విలన్స్ ఇంకా చైన్ స్నాషర్స్ అయితే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఈ బండిని. ఈ బండికి దొంగల బండి అనే పేరు కూడా ఉండేది అప్పట్లో, ఎందుకంటే ఏమన్నా దొంగతనం చేసి ఈజీగా అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ RX100 ఇంజన్ ని మనం ఓపెన్ చేయడం అయితే అయిపోయింది. మనకు కావాల్సిన పార్ట్స్ అన్నిటిని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఏమేం పార్ట్స్ కావాలో వాటి అన్నిటిని ఒక పేపర్ లో అయితే రాసుకుంటున్నా. ఈ పార్ట్స్ అన్నిటిని మనం ఆర్డర్ పెట్టి అయితే తెప్పించాలి. నెక్స్ట్ వీడియోలో మన ఇంజన్ ని ఇంకా చేసేసి ఈ పార్ట్స్ అన్నిటిని పెయింట్ ఇప్పించడానికి అయితే తీసుకెళ్దాము. ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నా. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adion Superbike signing out.